నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో మద్యం మత్తులో వ్యక్తి వీరంగం చేశారు. శ్రీశైలం నుండి విశాఖపట్నంకి వెళ్తున్న ఆర్టీసీ ఏపీ 39Z0836 బస్సు నరసరావుపేటలో ఆగడంతో విజయవాడకి వెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు ఎక్కబోయారు. మద్యం తాగి బస్సు ఎక్కబోతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు డ్రైవర్ అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. తనను అడ్డుకున్నందుకు డ్రైవర్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగాడు. దాడిని అడ్డుకొని డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని కంట్రోలర్ రూములోకి తీసుకెళ్లాడు. కంట్రోల్ రూములో ఉన్న కంట్రోలర్తో పాటు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న మరో కానిస్టేబుల్పై దాడి చేయడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నా పేరు బి శ్రీనివాసరావు అండి, డిపో మేనేజర్ నరసరావుపేట. గత రాత్రి అనగా 31/7/2026 దాదాపు నైట్ 10 గంటల 15 నిమిషములకు మధురవాడ డిపో బస్సు శ్రీశైలం నుంచి వచ్చి మధురవాడ పోవటానికి ఉన్నది. అందుట్లో ఉన్న ప్యాసింజర్లు ఆ డ్రైవర్ గారు, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ఆ బస్సుకి. ఆ బస్సు ఇద్దరు డ్రైవర్లలో ఒక డ్రైవర్ గారు ఆన్ డ్యూటీలో స్టీరింగ్లో ఉంటాడు కాబట్టి ఆయన ప్యాసింజర్లు అందరం దించిన తర్వాత ఇక్కడ ఎక్కే ప్యాసింజర్లు ఎక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మళ్ళీ వెళ్ళటానికి. మరి ఆ టైంలో ఏంటంటే ఒక ఇద్దరు ప్యాసింజర్లు మందు దాగి ఉండి తోలుతా ఎక్కుతుంటే ఏమండి ఈ బస్సు ఆ విధంగా మందు దాగి ఎక్కకూడదని వాళ్ళని చెప్పడం జరిగింది. అయినప్పటికీ నువ్వెవడరా చెప్పడానికి, ఇది ఆర్టీసీ బస్సు మీ సొంత బస్సు అని అతనితోటి వాగ్విధానం దిగడం, మాటలతో దిగారు. మరి డ్రైవర్ గారు కూడా కాముగా ఉంటే నువ్వెవరు మమ్మల్ని ఎక్కించుకోవడానికని అతని మీద చేయి చేసుకోవడం జరిగింది. సరే ఇదంతా చూసిన ప్యాసింజర్స్, అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 12 అది, అక్కడ ఉన్న ప్యాసింజర్స్ కూడా వచ్చేసి అతన్ని వారించేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఈ లోపల మా కంట్రోల్ కూడా ఆన్ డ్యూటీలో ఉన్న కంట్రోల్ శ్రీ రాజు గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన మీద కూడా చేసుకున్నారు. అయినా అక్కడ ఉన్న ప్యాసింజర్లు తెచ్చి ఇక్కడ మా కంట్రోల్ పాయింట్లో అతను కూర్చోబెట్టినప్పుడు కూడా అతను వినకుండా మందు దాగి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం జరిగింది. అదే టైంలో మాకు వేరే ఇక్కడ ఫంక్షన్ ఉంటే ఒక కానిస్టేబుల్ గారు వచ్చారు, ఎస్పీ ఆఫీసులో చేసి ఆయన కూడా వారిస్తే ఆయన మీద కూడా వెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే మా 1 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళకి వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాడు. వాళ్ళు జీపేసుకొని వచ్చేసి అప్పుడు అతన్ని తీసుకోవడం జరిగింది. అతను టోటల్గా ఏంటంటే ఆన్ డ్యూటీలో ఉన్న కండక్టర్ సురేష్ అని అతన్ని, మధురవాడ డిపో అతన్ని, అట్నే ఇక్కడ మా కంట్రోలర్గా ఉన్న శ్రీ రాజు గారి మీద చేసుకోవడం జరిగింది. ఎంత వారించినప్పటికి కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగలేదు. అది వాళ్ళు గోడపాడుకి సంబంధించిన వ్యక్తులుగా మాకు తెలియడం జరిగింది. వెంటనే పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. కేసు కూడా నమోదు చేస్తున్నారు. ఇది జరిగిన యథార్థం.